మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటుకలు అనేది చాలా అవసరం. ఇటుకలు లేనిది ఇల్లు అనేది కట్టడం అనేది జరగదు. కాబట్టి ఈ యొక్క మోసాలు, ఇటుకలతో చేసేటువంటి మోసాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ ఏమంటే, ఈ ఇటుక లారీలు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తుంటాయి అన్నమాట. జనరల్గా ఆ ఏరియా నుంచి వస్తుంటే ఇటుక లారీ, ఒక లారీకి దగ్గర 13,500 ఇటుకలు తెస్తారనమాట. అది రీసెంట్గా ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ చూస్తే, ఇక్కడ ఒక అతను ఇల్లు కట్టుకోవాలని ఇటుక కావాలని మేదీపట్ట ఉంది కదా అడ్డా, అక్కడ అడ్డాకి వెళ్తే అక్కడ ఒక ఇటుక లారీ ఉందన్నమాట. వాళ్ళు ఇటుక లారీ ఉందంటే మాకు లారీనే కావాలా అన్నారు. అవునండి ఇస్తాను అని చెప్పాడు. 13,500 ఇటుకలు ఉంటాయండి, 1,50,000 అని అన్నాడు. సరే అని చెప్పి తీసుకురండి అని చెప్పి అడ్రస్ ఇచ్చినాడు. ఇంటికి పోయినాడు. ఇంటి దగ్గర పోయి అవి చూస్తే కేవలం 5,000 ఉన్నాయి. సో లారీలో మొత్తం సగభాగం అంతా మన్ను పోసింది, ఆ సగభాగం నుంచి ఇటుకలు పెట్టారనమాట. ఈ విధమైనటువంటి ఫ్రాడ్ చేస్తున్నారు. సెకండ్ ఏమంటే, ఓనర్లు కౌంట్ చేసుకోలే అని అనుకుంటారు. వాళ్ళు మామూలు డ్రైవర్లు, లారీ డ్రైవర్ల వాళ్ళు మనం అనుకుంటాం చదువులేని వాళ్ళను, ఇలాంటి లారీ డ్రైవర్లను, ఇలాంటి పల్లెటూళ్ళని, తెలియలేని వాళ్ళను. వాళ్ళు చదువుకున్న వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ తెలివైన వాళ్ళు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇట్లాంటి మోసాలు చూస్తే అందరినీ అనుమానించాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే లారీ 13,500 ఇటుకలు ఉన్నాయని చెప్పినప్పుడు కేవలం 5,000 ఇటుకలు ఇస్తే ఓనర్కు షాక్ అయ్యాడు. అసలు షాక్ అయిన తర్వాత పెద్ద గందరగోళం అయింది, పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత పోలీసులను కూడా పిలిపించి కేసు పెట్టినారనమాట. ఈ విధంగా అందుకు ఈ వీడియో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఓనర్లకు తెలీదు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు ఏదో లారీ వచ్చిందని ఆడ దించేసి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు లైట్గా వచ్చింది కదా అనుకుంటారు. తీరా చూస్తే అవి సగానికి సగమే ఇటుక ఉంటుంది. లారీ ఇటుక ఏమి సగానికి సగము. ఫుల్ లారీ అయితే 13,500 ఇటుకలు వస్తాయని చెప్తారు వాళ్ళు మీకు అమ్మేది. అంటే ఈ కేసులో డ్రైవరు 80,000 నుంచి 90,000 వరకు ఆ ఓనర్ను, ఇల్లు కట్టుకునేటువంటి పెద్ద మనిషిని వాళ్ళు మోసం చేశారనమాట. సో తద్వారా పోలీస్ స్టేషన్ పిలిపించి పెద్ద గొడవ చేసి కేసు కూడా రిజిస్టర్ చేసినారు. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీరు దగ్గరుండి లోడ్ చేసుకోవాలా. అసలు ఆ లారీలో మన్ను ఉందేమో లేదు ముందు చెక్ చేసుకోవాలా. మన్ను లేకుండా వాడికి ముందునే చెప్పాలా మన్ను ఉండకూడదని. లారీలో 1, 2, 13,500 లారీ ఇటుక ఉండాలా. ఒకవేళ మీరు లారీ కొనేటట్టుకైతే ఈ కండిషన్స్ అన్నీ అడగాలి మీరు ఇవన్నీ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఇటుక లోడ్ వచ్చేసింది కదా అని వాళ్ళు దించేస్తారు, మీరేం చూసుకోరు, వెళ్ళిపోతారు. తర్వాత ఇటుక తక్కువ వస్తుంది కట్టేటప్పుడు. సో ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు దగ్గరుండి అవి ఎంచుకోవడానికి కూడా ఆ రో పెట్టేటప్పుడు కూడా ఇట్లా వరుసగా ఒకటి ఇట్లా ఎంచేటట్టుగా కన్వీనెంట్గా పెట్టాలంటే వాళ్ళు ఇష్టం వచ్చేసి చేసేసి వెళ్ళిపోయేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇది కొత్త రకమైనటువంటి మోసం. ఇది చాలామంది డ్రైవర్లు చేస్తున్నారు. ఈ పని అప్పటి నుంచి నడుస్తుందంట. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైప్ ఆఫ్ మోసాలన్నీ ఫ్రాడు, చీటింగు, నమ్మక ద్రోహము ఇవన్నీ కూడా వస్తాయి. సో వీటికి 7 ఏళ్ళు జైలు శిక్ష మరియు ఫైను, లేకుంటే ఫైన్ ఒకటి వేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇట్లాంటి కేసులన్నీ కోర్టు ముందు రుజువు అయిపోతే ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. ఎందుకంటే అందులో మీరు ఒకటి లారీ బుక్ చేసినప్పుడు ఎన్ని రిసిప్ట్ తీసుకున్నా ఆ రిసిప్ట్లో ఎన్ని ఇటుకలు ఫుల్ లోడ్ లారీ అనేది కూడా మీరు రాపించుకోవాలా. మీరు లారీ అన్నారు కదా, లారీలో 5,000 వస్తాయని అని వాళ్ళు చెప్పారనుకో, మీరు అప్పుడేం చేయలేరు. ఎన్ని ఇటుకల లారీతో ఫుల్ ఇటుకలు ఎన్ని ఇటుకల లారీతో మాకు ఇస్తున్నారని ఎత్తుకొని రిసిప్ట్ తీసుకొని వెళ్ళిపోండి. మళ్ళీ వాళ్ళ లారీ వచ్చినప్పుడు మీరు దించుకొని ఎంచుకోండి మీ ఇటుకలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది. అదనమాట.